ఆస్తి పన్ను భయపెడుతోంది. 1000 కోట్లు టార్గెట్గా పెట్టుకున్న ప్రభుత్వం చెత్త పన్ను చెల్లించని ప్రజల ఆస్తులు జప్తు చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతోంది. వాలంటీర్ వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాల్ని, నవరత్నాల్ని మీ ఇంటికి చేర్చి రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామన్న జగన్ సర్కార్ ఇప్పుడు అదే వాలంటీర్ వ్యవస్థ ద్వారా చెత్త పన్ను, ఆస్తి పన్ను వసూళ్ల కోసం బెదిరింపులకు పాల్పడుతోందని ప్రజలు మండిపడుతున్నారు. చెత్త పన్ను కట్టని షాపుల ముందు చెత్త వేసి దుకాణాలను మూసివేస్తామని, వ్యాపార అనుమతులు రద్దు చేస్తామని హెచ్చరిస్తున్నారు. కాగా మొదటి నుంచి ఈ పన్నుల్ని రాష్ట్ర ప్రజలు వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఇక ఇదే అంశంపైన ఇవాళ బిగ్ డిస్కషన్ చూద్దాం. 2 డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు కృష్ణాంజనేయులు గారు, వైసీపీ నాయకులు వేణుగోపాల్ రెడ్డి గారు, జనసేన పార్టీ నాయకులు మట్టి వెంకటేశ్వరరావు గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా మనతో లైవ్లో జాయిన్ అవుతారు. ముందుగా కృష్ణాంజనేయులు గారు, ఈ పన్ను వ్యవహారం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ఒక ట్వీట్ చేశారు. కాకినాడలో ఒక వ్యాన్ ఎదుర బ్యానర్ కట్టి ఉన్నటువంటి పరిస్థితి, పన్ను చెల్లించకపోతే తీసుకోబోయే చర్యలు, మీ సామాన్లు జప్తు చేయబడును అని బ్యానర్ పైన రాసి ఉన్నటువంటి, నిజంగా రాష్ట్రంలో ఆ విధంగా భయపెట్టేటువంటి పరిస్థితి ఉందా? కేవలం కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ మాత్రమే ఓవర్ యాక్షన్ చేస్తుందా? నమస్తే, కూడా నమస్కారం. 99 ప్రేక్షకులకు కూడా నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ లో చెత్త పన్ను, అదేవిధంగా విలువ ఆధారిత ఆస్తి పన్ను, ఈ రెండిటి విషయంలో చాలా కఠినంగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అనివార్యంగా ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నది. ఈ విధమైన నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ చెత్త పన్ను చెల్లించడానికి కానివ్వండి, ఆస్తి విలువ ఆధారితంగా ఈ రోజున ఆస్తి పన్ను చెల్లించడానికి కానివ్వండి, ప్రజల నుంచి ఎట్టి పరిస్థితిలో కూడా ఆమోదం లేదు. ప్రజలు దీన్ని తిరస్కరించేటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో బలవంతంగా అయినా సరే రాష్ట్ర ప్రభుత్వము చెత్త పన్నుని, ఈ విధంగా ఆస్తి పన్నుని వసూలు చేయటం కోసము అడ్డదారులు తొక్కాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి. ఏదైతే నవరత్నాలు లేకపోతే ప్రభుత్వ పథకాలు ఇవన్నిటిని అందించేటువంటి వాలంటీర్ వ్యవస్థ, అదేవిధంగా గ్రామ వార్డు సచివాలయ కార్యదర్శులు, వీళ్ళకి సంబంధించినటువంటి వీళ్ళందరికీ కూడా ఇప్పుడు ఈ విధమైనటువంటి టార్గెట్స్ అప్ చెబుతున్నారు. ఖచ్చితంగా అనివార్యంగా ఇంతకుముందు OTS కు సంబంధించినటువంటి టార్గెట్స్ ఇచ్చారు. ఇప్పుడు అదే తరహాలో చెత్త పన్నును, ఇంటి పన్నులకు సంబంధించినటువంటి, ఆస్తి పన్నులకు సంబంధించినటువంటి వసూళ్లకు సంబంధించినటువంటి టార్గెట్లు ఇచ్చి వసూలు చేసేటువంటి పరిస్థితి. ఇక ఈ విధంగా చెత్త పన్ను చెల్లించినటువంటి వాళ్ళ షాపుల ముందు చెత్త వేయటము, ఇలాంటి పరిస్థితి అది కాకినాడలోనూ అక్కడ ప్రారంభమైనప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇలాగనే ఉండబోతుంది అనేటువంటి ఒకటి ఆ విధమైనటువంటి బెదిరింపులకు రాష్ట్ర ప్రభుత్వం దిగుతోంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఇలాంటి పనులు చేయటంలో రాష్ట్ర ప్రభుత్వం ఇదేం కొత్తగా చేయటం లేదండి. గతంలో కొన్ని బ్యాంకుల్ని అప్రోచ్ అయినప్పుడు బ్యాంకులకు సంబంధించిన, గవర్నమెంట్ కి సంబంధించినటువంటి కొన్ని స్కీమ్స్, వీటి మీద లోన్స్ మీద వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోతే ఆ బ్యాంకుల ముందు తీసుకెళ్లి చెత్త వేసినటువంటి పరిస్థితి కూడా గతంలో ఈ తరహా పరిస్థితి ఉంది. నేను ఒకటేం చెప్పదలుచుకున్నా అంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ రోజున ఆర్థిక క్రమశిక్షణ లేనటువంటి కారణంగా ఈ రోజున నవరత్నాలని లేకపోతే అలవి కానటువంటి కొన్ని సంక్షేమ పథకాలను వాళ్ళు చేపట్టి వాటిని ముందుకు తీసుకెళ్లలేక అమలు చేయలేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజున ప్రజల మీద భారాన్ని మోపాల్సినటువంటి పరిస్థితికి ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. ఎలాగంటే ఈ రోజున నవరత్నాల పేరుతో ఇన్ని స్కీమ్స్ ఇవన్నీ అందిస్తున్నామని చెప్తున్నారు కదా. ఈ చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వమే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి వీళ్ళకి ఈ విధమైనటువంటి అప్పులకు సంబంధించినటువంటి పరిమితి పెంచుకునేటువంటి పరిస్థితి, అదేవిధంగా బ్యాంకుల చుట్టూ ఈ రోజున తిరిగి అప్పులు తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి, ఎవరికైతే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారో వాళ్ళ మీద భారాలు వేయాల్సినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది. అది ఎలాగోనంటే, ఇప్పుడు ఈ విధమైనటువంటి చెత్త పన్నులు కానీ, ఏది పట్టణాలలో చెత్త పన్నులు వేయాలని కానివ్వండి, అదే విధంగా ఆస్తి వాళ్ళకు ఉండేటువంటి ఆస్తికి రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత ఉంది దానికి అనుగుణంగా విలువ ఆధారిత ఆస్తి పన్ను వేయాలనేటువంటిది కానివ్వండి, ఈ రెండు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలు. ఎందుకు ఈ విధమైనటువంటి ఆదేశాలు కేంద్ర ప్రభుత్వం ఈ విధమైన కండిషన్స్ పెట్టిందంటే, మీకు రుణ పరిమితి పెంచాలన్నా లేకపోతే మీకేమైనా ఆర్థిక పరమైనటువంటి వెసులుబాట్లు ఇవ్వాలన్నా మేము పెట్టే కండిషన్లు మీరు ఒప్పుకుంటే మీకు కొంత రిలాక్సేషన్ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. దానికి అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకొని వచ్చాడు. అక్కడ ఒప్పుకొని వచ్చి ఈ రోజున
ప్రజల మీద ఈ విధమైనటువంటి చెత్త పన్నులు వేస్తున్నాడు. అదేవిధంగా ఆస్తి విలువ ఆదాయతమైనటువంటి ఆస్తి పన్ను ఈ రోజున వేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా మీకు ఈ రోజున శ్రీకాకుళం జిల్లాలో అమలు చేస్తున్నటువంటి విద్యుత్ మోటార్లకి, వ్యవసాయ విద్యుత్ మోటార్లకి మీటర్లు పెట్టాలనే కండిషన్ కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వచ్చినటువంటిదే అండి. ఆ కేంద్ర ప్రభుత్వం ఈ విధమైనటువంటి ఆదేశాలు పెట్టింది. అప్పుల కోసము, వాళ్ళ రుణ పరిమితి పెంచుకోవడం కోసం ఈ రోజున అంగీకరించింది ప్రభుత్వం. అంటే ఒకవైపునేమో సంక్షేమ పథకాల పేరుతో మేము మీకు ఇస్తున్నాము అని చెప్పి, ఇప్పుడు వచ్చే ఎన్నికల వరకు వీళ్ళ ఓట్లు కొనుగోలు చేసేటువంటి ప్రణాళికలు రూపొందించుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకుని తయారు చేసుకునేటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తూ, మరొక వైపున ఇదే సంక్షేమ పథకాలు అందిస్తున్నటువంటి ప్రజల మీద అనివార్యంగా భారాలు మోపేటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మున్సిపాలిటీలు అదేవిధంగా కార్పొరేషన్ ఎన్నికలప్పుడు కేశవ్ గారు ఈ విధమైనటువంటి చెత్త పన్ను, విలువ ఆధారిత పన్ను కింద రేపు పొద్దున పెంచబోతున్నాం, వేయబోతున్నాం అని ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఎన్నికలకు ముందు? ప్రతిపక్షాలు చెప్పారు, రాజకీయ పార్టీలు అన్నారు. నాలాంటి వాడు నేను అంతకు ముందు ఎన్నికల ముందు కూడా నేను ఇదే తరహా డిబేట్ లో చెప్పాను. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలని, నిబంధనల్ని, వాటన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించి ఈ విధమైన భారాలు వేయబోతుంది. ఈ విధమైనటువంటి నవరత్నాల పేరుతో, సంక్షేమ పథకాల పేరుతో వచ్చేటువంటి వాటికన్నా కూడా భారాలు అధికంగా పెరగబోతున్నాయంటే లేదు లేదు, అసలు మేము అలాంటి పనులు వేయటం లేదు, వీళ్ళు కావాలని ప్రచారం చేస్తున్నారని మన వేణుగోపాల్ రెడ్డి గారు లాంటి వాళ్ళు చాలా మంది చెప్పారు. మరి ఎన్నికలప్పుడు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలప్పుడేమో ఈ విధమైనటువంటి చెప్పకుండా ఈ రోజున చెత్త పనులు వేయటము, చెత్తలు తీసుకెళ్లి షాపుల ముందు వేయటము, రేపొద్దున ఇళ్ల ముందు వేస్తా ఉంటాం, ఆస్తుల్ని రేపొద్దున జప్తు చేస్తా ఉంటాము. ఇలాంటి బెదిరింపులన్నీ అసలు ప్రజాప్రభుత్వం చేసేటువంటి పనేనా? ఇది ఒక ఆలోచనలో ఉండే ప్రభుత్వం చేసే పనేనా? ఒకసారి ప్రభుత్వం పునరాలోచన చేయాలి. రైట్. వెంకటేశ్వర గారు ఏమంటారు, మీరేమంటారు? పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేశారు, ఒక ఫోటో పోస్ట్ చేశారు, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ వ్యవహారాన్ని ప్రస్తావించారు, ప్రభుత్వం ఇన్వెస్ట్మెంట్ కంపెనీ నడుపుతోందా అనేటువంటి ప్రశ్నలు లేవనెత్తారు. ఏ విధంగా చూడాలి? నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా అదే పరిస్థితి ఉందా? కేవలం 1-2 కార్పొరేషన్లు చేస్తున్న ఓవర్ యాక్షన్ మాత్రమే ప్రొజెక్షన్ అవుతుందా? నమస్కారం కేశవ్ గారు, మీకు ప్యానల్లో ఉన్నటువంటి సహచర పెద్దలందరూ కూడా నమస్కారం. అదేవిధంగా మన 99 ఛానల్ వీక్షకులందరూ కూడా శుభోదయం చెప్తూ, సార్ కేశవ్ గారు, ఇవన్నీ ఏం కొత్తవేం కాదు. చాలా ఒక్కొక్క టైంలో ఒక్కొక్క అంశాన్ని తీసుకొచ్చేటువంటి పరిస్థితిని మనం ఈ ప్రభుత్వంలో చూస్తున్నాం. గతంలో మన కృష్ణాజీ గారు చెప్పినట్టుగా మాకు ఇక్కడ ఉయ్యూరు ఉంది, కృష్ణా జిల్లాలో ఉయ్యూరులో ఒక బ్యాంకు వాళ్ళు ఏదో లోన్కి సహకరించకపోతే ఆ బ్యాంకు ముందు చెత్తన వేసి ఆ తలుపులు బ్యాంకు ఓపెన్ చేయనేటువంటి పరిస్థితి ఇక్కడ మనం కృష్ణా జిల్లాలో చూసాం. అదేవిధంగా సులభ కాంప్లెక్స్ల దగ్గర కూడా ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఏర్పాటు చేసి పన్నులు వసూలు చేయాలనేటువంటి ప్రయత్నాలు మనం చూస్తున్నాం. అట్లాగే గతంలో కర్నూలులో కూడా ఈ చెత్త పన్ను పైన కర్నూలు, విజయనగరం, శ్రీకాకుళం అన్ని జిల్లాల్లో కూడా ఈ చెత్త పన్ను విధించడం, దానిపైన మహిళల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత రావడం. దీంట్లో మనం ఇంకొక అంశం ఏంటంటే ల్యాండ్ లార్డ్, టెనెంట్, ల్యాండ్ లార్డ్ కట్టాలా, టెనెంట్ కట్టాలా, ఉండడం కట్టాలనేది ఒక అంశం. సరే, ఏది ఏమైనప్పటికి కూడా ఈ ఏదైతే నవరత్నాలు అనేటువంటి ఒక కార్యక్రమం ద్వారా కానీ ఒక ప్రత్యేకమైనటువంటి ఓటు బ్యాంకును క్రియేట్ చేసుకోవాలనేటువంటి ఆలోచనతో అలవి కానీ అమలు కానీ హామీలన్నింటినీ నెరవేర్చేటువంటి ప్రయత్నంలో ప్రభుత్వం ఈ పన్నుల మీద పన్నులు, తప్పుల మీద తప్పులు చేస్తూ ఏదైతే ప్రభుత్వం మాట తప్పం మడం తప్పు అనేటువంటి నినాదం ఏదైతే ఉందో, మాట తప్పుతాం మడం తిప్పుతాం అనేటువంటి కొత్త స్లోగన్ అందుకున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. రాష్ట్రంలో సంపదను సృష్టించేటువంటి కార్యక్రమాలన్నింటినీ వదిలేసి రాష్ట్రంలో ఈ ఆర్థిక అవసరాలను ఏ విధంగా మీట్ అవ్వాలి, భవిష్యత్తులో వచ్చేటువంటి ఆర్థిక అవసరాలు ఏంటి, వాటిని ఏ విధంగా మనం మీట్ అవ్వాలనేటువంటి ఒక దూరదృష్టి అనేది ఈ ప్రభుత్వానికి లేకపోవటం, అదేవిధంగా ఒక హస్వ దృష్టితో ఈ రోజుకి పబ్బం గడిస్తే చాలు అనేటువంటి ఆలోచన విధానం ఏదైతే ఉందో అందులో నుంచి భాగంగా పుట్టినవే
ఈ ఆస్తి పన్ను కానీ, ఈ చెత్త పన్ను కానీ, ఈ సులభ కాంప్లెక్స్ దగ్గర పన్ను కానీ, మరొక విషయం ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయినటువంటి ఈ ఓటీఎస్ స్కీమ్ మీద గత ప్రభుత్వాలు, గత కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ, తెలుగుదేశం ప్రభుత్వంలో కానీ ఇచ్చినటువంటి హౌస్ సైట్స్ పట్టాల మీద ఓటీఎస్ వసూలు చేసి వన్ టైం సెటిల్మెంట్ అనే పేరుతో వసూలు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేయటం, దాన్ని ప్రభుత్వం వారు ఆప్షన్ అంటాం, కింద అమలు చేసేవారు కంపల్సరీ అనేటువంటి విధానం, ఇవన్నీ చూస్తుంటే సంథింగ్ ఆర్ ఏదో విధంగా ప్రజల నుంచి తన పబ్బం గడుపుకుంటా కావలసినటువంటి సొమ్మును వసూలు చేసే భాగంలో ప్రభుత్వం ఉంది అనేటువంటి విషయం సుస్పష్టం. అంతేకాకుండా ఆంజనేయులు గారు చెప్పినట్టు ఏదైతే ప్రభుత్వం తన యొక్క ఓటు బ్యాంకుని, పటిష్టమైనటువంటి ఓటు బ్యాంకుని ఏర్పాటు చేసుకోవాలనుకుంటుందో అదే ఓటు బ్యాంకు మీద వీరు ఈ రోజున ఈ పన్నులన్నీ విధించి తన గొయ్య తానే తవ్వుకుంటాం, భస్మాసుర హస్తంలాగా తన నాశనాన్ని తనే కొని తెచ్చుకునేటువంటి పరిస్థితి మనం కళ్ళారా చూడబోతున్నాం. ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో. ఎందుచేతంటే ప్రజలు ఈ రోజున ఒక సుపరిపాలన కావాలి, ఒక అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళలాగా ప్రయాణం చేసేటువంటి పరిపాలన కావాలని ఆలోచన చేస్తున్నారు తప్పితే కేవలం ఏదో తాయిత్తులు ఇచ్చి, ఏదో తాయిత్తులు చేతిలో పెట్టి వారి యొక్క పబ్బం గడుపుకోవాలనేటువంటి ఆలోచన విధానం ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం ప్రజలు మాత్రం ఎంత మాత్రం హర్షించరు. ఈ విధంగా హర్షించినట్టయితే పసుపు కుంకుమ పేరుతో చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో పసుపు కుంకుమ పేరుతో ఎలక్షన్ ముందు సడన్ గా ఒక్కసారి ప్రజల ఖాతాల్లో డబ్బులు నింపినప్పటికీ కూడా ఏమాత్రం కూడా మహిళా తల్లులు ఆయన ఆదరించినటువంటి దాఖలాలు మనం చూడాలి. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానం మీద ప్రజా వ్యతిరేకత చాలా ఎదుర్కొంటుంది. ఆ ఎదుర్కొన్న భాగంలో ఇలాంటి చర్యలను మాత్రం జనసేన పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుచేతంటే చెత్త పన్ను వేసి ఆ పన్ను కట్టకపోతే ఆ ఇంటి ముందు, ఆ ఆఫీసుల ముందు చెత్త వేసే విధానం. ఒక పన్ను వేశారు, పన్ను కట్టకపోతే ఒక చట్టపరమైనటువంటి విధానం ఉంది. ఆ చట్టపరమైనటువంటి విధానం ద్వారా చట్టంలో ఉన్నటువంటి అంశాలని, చట్టంలో ఉన్నటువంటి పీనల్ సెక్షన్ని వారు పరిగణలో తీసుకుని వాటి ద్వారా పన్ను వసూలు చేసుకున్నటువంటి పరిస్థితిలో ఇప్పుడు ఇంటి పన్ను ఉంది, ఇంటి పన్ను కట్టకపోతే పంచాయతీ వారికి అంత మాత్రంతో మన యొక్క ఇమ్యూనిటీస్ కట్ చేసేటువంటి పరిస్థితి లేదు. ఆ పన్ను కట్టకపోతే పంచాయతీ వారు మన మీద సివిల్, క్రిమినల్ రెండు విధాలుగా కూడా కోర్టులో కేసు దాఖలు చేయటం, వారు డిగ్రీ పొందడం, ఆ విధంగా పీనల్ ప్రొవిజన్ ప్రకారం మనం శిక్షించడం, ఆ భయంతో పన్నులు కట్టేటువంటి పరిస్థితి ఆ విధంగా ఉండాలి. కానీ ప్రభుత్వం చర్యకు ప్రతిచర్యలాగా ఒక సామాన్య వ్యక్తిలాగా ప్రయాణం చేసేటువంటి విధానం అనేది ప్రభుత్వానికి అది ఎంత మాత్రం మంచిది కాదు. దయచేసి ప్రభుత్వ పెద్దలకు కూడా సవినయంగా మనవి చేసేది ఏంటంటే ఎన్నికలకు ముందు ఒక విధానం, ఎన్నికల తరువాత ఒక విధానం, ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడండి. ప్రభుత్వాలన్నీ కూడా ప్రజా సంక్షేమం కోసం ఏర్పడినటువంటి ప్రభుత్వాలు. ఈ ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం కోసం, ప్రజల అవసరాల కోసం, ప్రజల యొక్క అభ్యున్నతి కోసం, ప్రజల యొక్క ఉన్నతి కోసం పనిచేయాలనేటువంటి నినాదం మా జనసేన పార్టీ తరఫున మేము ఇస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వం కూడా తన యొక్క ఈ పెంచిన పన్నులు కానీ, ఆ పన్నులు వసూలు చేసేటువంటి అతి క్రూరమైనటువంటి, అతి హేయమైనటువంటి విధానాన్ని విడనాడవలసిందిగా జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నారు. రైట్ గా తెలుగుదేశం పార్టీ నాయకురాలు జ్యోత్స్న గారు మనతో లైవ్ లో జాయిన్ అయ్యారు. జ్యోత్స్న గారు, ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి ఈ చెత్త పన్ను, ఆస్తి పన్ను వ్యవహారాలు మరింత వివాదాస్పదంగా మారేటువంటి తీరులో అధికారులు ప్రవర్తిస్తున్నారా, లేదా ప్రభుత్వ ఆదేశాలతో ఇవన్నీ జరుగుతున్నాయని భావిస్తున్నారా? జ్యోత్స్న గారు వినిపిస్తుందా? ఆడియో మ్యూట్ అయినట్టుంది జ్యోత్స్న గారు మీది. రైట్, మాట్లాడండి. హలో, మాట్లాడండి, ఇప్పుడు వినిపిస్తుంది. రైట్, ఈ చెత్త పన్ను, ఆస్తి పన్నుకు సంబంధించి అధికారులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారా, లేదా ప్రభుత్వ ఆదేశాల మేరకే ఈ తతంగాలన్నీ జరుగుతున్నాయా? పవన్ కళ్యాణ్ గారు ఒక ట్వీట్ చేశారు చాలా క్లియర్గా, ప్రభుత్వం ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ చేస్తుందా, సామాన్లు జప్తు చేయడం ఏంటి అని కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి ఒక ప్రచార వాహనాన్ని పోస్ట్ చేస్తూ ఆయన ఒక ట్వీట్ చేశారు. తెలుగుదేశం పార్టీ ఏ విధంగా చూస్తుంది ఈ అంశాన్ని? ఒకటి కేశవ్ గారు, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కనుక మనం చూస్తే
చెత్త మీద పన్నేస్తారు. అదే తప్పు. బేసికల్ గా దాన్నే మనం అందరం కూడా అడుగుతున్నాం. హౌ కెన్ యూ డూ దట్ అని అడుగుతున్నాం. దానికి తోడు ఇవాళ రోజు ఎవరైతే ఆ పన్ను కట్టట్లేదు. కేశవ్ గారు వినిపిస్తుంది మాట్లాడి. నా వాయిస్ నాకే ఎక్కువ వినిపిస్తుంది. రైట్, ఒక నిమిషం వెయిట్ చేయండి, లోపు సెట్ చేస్తారు. మనం వేణుగోపాల్ రెడ్డి గారితో మాట్లాడదాం. వేణుగోపాల్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ కానీ కాకినాడ కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి వ్యవహారం కానీ, ఈ మధ్య కర్నూలులో ఒక షాపు దుకాణం ఎదురుగా తీసుకొచ్చి చెత్తను పోసినటువంటి పరిస్థితి, ఇవన్నీ అధికారులు చేస్తున్నటువంటి కార్యకలాపాలుగా చూడాలా, లేదు ప్రభుత్వం ఇచ్చిన డైరెక్షన్ మేరకే ఇవన్నీ జరుగుతున్నాయని భావించాలా? ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? చెత్త పన్ను వసూళ్లకు సంబంధించి కానీ, ఆస్తి పన్ను వసూళ్లకు కానీ ఒక టార్గెట్లు నిర్ణయించారనేటువంటి ప్రచారం ఎంతవరకు కరెక్ట్? సార్, ముందుగా 99 టీవీ యాజమాన్యానికి, అదేవిధంగా సిబ్బందికి, ప్యానెల్లో ఉండే పెద్దలకి, వీక్షణ ప్రేక్షకులందరికీ శుభోదయము, మా నమస్కారం సార్. కేశవ్ గారు, సార్ ఈరోజు మనము రాష్ట్ర ప్రజలకి సౌకర్యాలు ఎక్కువ కావాలి, సౌకర్యాలు ఎక్కువ కల్పించాలంటే కొంచెం ఆర్థికంగా తో కూడుకున్న పని ఇది. కాబట్టి ఇలాంటి ఇప్పుడు పన్నులు పెంచడం అంటే ముందేమిరా ఉంటే రెంట్స్ ను బేస్ చేసుకునేసి ట్యాక్స్ వేస్తున్నారు. ఇప్పుడు అట్లా కాకుండా ప్రాపర్టీ వాల్యూని బేస్ చేసుకొని వాళ్ళు రెంట్ కన్నా ఇచ్చుకొని ఓన్ గానా ఉన్ని ప్రాపర్టీ బేస్ చేసుకొని ట్యాక్స్ వేయడం జరిగింది. ఫస్ట్ ప్రాపర్టీ ట్యాక్స్ గురించి మాట్లాడుతున్నాం. అదే విధంగా చెత్త పన్నుల గురించి అంటే ముందు చెత్తలు ఏం చేస్తున్నారంటే ఏ కార్నర్ కి ఆ కార్నర్ ఒక డస్ట్బిన్ పెట్టేస్తారు. ఆ డస్ట్బిన్ లో పోయి చెత్త వేసేస్తారు. అది ఏమిరా అంటే చుట్టుపక్కల అంతా స్ప్రెడ్ అయిపోయి ఎక్కువ జబ్బులు రావడము, వివిధ రకాలుగా ఆరోగ్యాలు దెబ్బలు తినడము చూస్తూ ఉన్నాం. ఇలాంటిది కేంద్ర ప్రభుత్వమే దీనికి సూచన ఇవ్వడం జరిగింది. ఎక్కడ స్మార్ట్ సిటీలు అంటే ఎక్కడ కానీ శుభ్రంగా ఉంటుందో ఆ స్మార్ట్ సిటీ ప్రతి సంవత్సరము ఎన్నిక చేస్తా వస్తారు. అంటే ఏ సిటీకి అయితే నీట్నెస్ గా గ్రీనిష్ గా ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళు ప్రతి సంవత్సరం 100 కోట్ల చొప్పున 5 సంవత్సరాలకు 500 కోట్లు ఇస్తారు స్మార్ట్ సిటీకి. ఇలాంటి ప్రోగ్రామ్స్ అంతా సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంటే దానికి అనుభవంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అన్ని చేస్తున్నాయి. ఇప్పుడు కర్ణాటకలో కూడా తీసుకోండి, యూజర్ ఛార్జెస్ ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, యూజర్ ఛార్జెస్ ఉన్నాయి. ముందేమిటంటే ఆ యూజర్ ఛార్జెస్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోకుండా ఎవరో మనుషులు పెట్టేసి వాళ్ళే ఇప్పుడు 5,000 6,000 జీతం ఇవ్వకుండా వాళ్ళే డోర్ టు డోర్ కలెక్ట్ చేసుకొని ఆ డబ్బులు వాళ్ళే ఎత్తుకుంటున్నారు. ఇప్పుడు అట్లా కాకుండా మ్యాన్ పవర్ గవర్నమెంట్ ద్వారా పెట్టి ప్రతి ఒక్కటి ఒక బాధ్యతగా ఉండాలనేసి డస్ట్బిన్స్ అన్ని కార్నర్స్ లో తీసేసి డోర్ టు డోర్ పోయి ఆటో పెట్టి కలెక్ట్ చేసి చెత్త, తడి చెత్త, పొడి చెత్త ఇట్లా 4-5 రకాలుగా ఉంటాయి. ఆ చెత్తలన్నీ డివైడ్ చేసి ఇవ్వడము. ఆ చెత్తకు గాను మంత్లీ హౌస్ కి అయితే 40 రూపాయలు 50 రూపాయలు, షాపులకి అయితే 100, హోటల్స్ కి అయితే 200, ఇట్లా హాస్పిటల్స్ కి అయితే 500, 1000 రూపీస్ ఇట్లా వేయడం జరిగింది. దీనివల్ల ఏమంటే చుట్టూ పరిసరాలు శుభ్రంగా ఉండడం, నీ ఇంటికే వచ్చి చెత్త తీసుకోపోవడం, ఇలాంటి సౌకర్యాలన్నీ మెరుగుపడతాయి. దీనివల్ల ఆరోగ్యాలు ఇలాంటివన్నీ కూడా మెరుగ్గా ఉంటాయి. దీన్నంతా మనము విమర్శించకూడదు. అంటే ఇప్పుడు కాకినాడలో చేసి కరెక్ట్ అని చెప్పడం లేదు. దీన్ని ప్రజలకు కౌన్సిలింగ్ ఇచ్చి ఇప్పుడు నేను చెప్తా ఉన్నది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఏ విధంగా చేసుకుంటా పోతేనే మనకు ఇప్పుడు తిరుపతి ఉంటుంది మాది. తిరుపతి మా స్మార్ట్ సిటీలో సెలెక్ట్ అయింది లాస్ట్ ఇయర్, 2 years సెలెక్ట్ అయింది. మాకు సంవత్సరం 100 కోట్లు వస్తుంది. మాకు ఈ డస్ట్బిన్స్ ఇలాంటివన్నీ ఏముండవు ఇక్కడ. ఇది అంటే పవిత్ర పుణ్యక్షేత్రం కాబట్టి యాత్రికులు ఎక్కడెక్కడ నుంచో వస్తుంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకంతా సౌకర్యాలు కల్పించాలి. కాబట్టి మేము శుభ్రంగా పెట్టుకుంటాం. డోర్ టు డోర్ చెత్త కలెక్ట్ చేయడము ఇలాంటివన్నీ చేయడం వల్ల గిస్ట్బిన్ లేకుండా గ్రీనిష్ గా ఉండడం వల్ల మాకు ఆ స్మార్ట్ సిటీలో సెలెక్ట్ అవడం వల్ల కేంద్రం ప్రతి సంవత్సరం 100 కోట్లు ఇస్తుంది. దాంతో పాటు ఈ యూజర్ ట్యాక్స్ చేసే డబ్బులు కూడా కలెక్ట్ చేసి దీనికే పరిశుభ్రంకే ఖర్చు పెడుతున్నారు. ఎక్కడికక్కడ వీక్లీ ట్రైస్ వచ్చి దోమల మందు కొట్టించడము, లేకపోతే డెంగ్యూ ఫీవర్ రాకుండా దాన్ని డోర్ టు డోర్ ఒకటే అంటే వేణుగోపాల్ గారు మెరుగ్గా కనిపించాలి. పవన్ కళ్యాణ్ చేసినటువంటి ట్వీట్ లో చాలా క్లియర్ గా వేణుగోపాల్ గారు పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ లో చాలా క్లియర్ గా ప్రభుత్వం ఫైనాన్స్ వ్యాపారం చేస్తుందా, ఈ తరహా ప్రచారం, ఈ తరహా ప్రాపగండ కేంద్రం పెట్టినటువంటి విధానాలు ఉంటే కేంద్రాన్ని ప్రశ్నించవచ్చు, అమలు చేయాలి వద్దనేటువంటి విచక్షణ రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది. కానీ ఈ తరహా ప్రచారం చేయడం, ఈ తరహాలో ప్రజలను భయభ్రాంతులు చేయడం ఎంతవరకు సబబు? అంటే 6 నెలలు సినిమా తీశాడు, ఒక రోజుకి స్టేట్మెంట్ ఇస్తాడు కాబట్టి ఆయన మైండ్ ఎప్పుడు బిజినెస్ మైండ్ గానే ఉంటుంది. కానీ ఇక్కడ ఊరికే రాదు కదా, డబ్బు జగన్మోహన్ రెడ్డి ముద్ర ఇచ్చేసే అవకాశాలు ఉన్నాయా? ఇవంతా పన్నుల రూపంలో రావాలి,
సౌకర్యాలు కల్పించాలి. అదే విధంగా ఎవరైతే పేదవాడు ఉన్నారో వాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు, అదే విధంగా ఏదైతే అభివృద్ధి చేయాలో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. ఇవంతా రొటీన్, అంతేగాని దీన్ని బిజినెస్ లేకపోతే కమర్షియల్ ఇవన్నీ కాదు మాట్లాడటము. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమన్నా నోట్లు గుర్తిచ్చేస్తా ఉంటే ఈ సౌకర్యాలన్నీ వచ్చేస్తాయి. జగన్మోహన్ రెడ్డి కొట్టి ఇవ్వలేడు కదా. మరి స్మార్ట్ సిటీలు ఎందుకని పెట్టింది కేంద్ర ప్రభుత్వం? వాళ్ళకేం పని పాట లేదా? మరి పవన్ కళ్యాణ్ ఆయన మిత్రపక్షం కదా, వాళ్ళని అడగమని చెప్పండి. ఎందుకు స్మార్ట్ సిటీకి మీరు సంవత్సరానికి 100 కోట్లు ఇస్తున్నారు? అందరికీ ఇచ్చేసేయండి 100 కోట్లు, గుర్తిచ్చేయడమే కదా, వాళ్ళే రెడీ చేసుకుంటారు. స్మార్ట్ సిటీకి ఇంకెక్కడ యూజర్ ఛార్జెస్ వసూలు చేయరని కర్ణాటకలో కానీ అదే కానీ కొన్ని స్టేట్లలో ఉన్నాయి, కొన్ని స్టేట్లో వ్యతిరేకించారు. అది కాదు, మనం పరిశుభ్రంగా మన పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవాలంటే ఖచ్చితంగా ఇలాంటివన్నీ కేంద్ర ప్రభుత్వం సహకరించుకుంటూ ముందుకు పోవాలి. స్టేట్మెంట్ ఇచ్చేదేముంది? పవన్ కళ్యాణ్ వచ్చి ఒక అరగంట మాట్లాడేస్తాడు, వెళ్ళిపోతాడు, ఆయన సినిమాలు ఆయన తీసుకుంటా ఉంటాడు, ఆయనకు వచ్చే నష్టం లేదు. ఇక్కడ ప్రభుత్వం అన్ని సౌకర్యాలు ఇచ్చాలంటే ఖచ్చితంగా ఆర్థికంతో కూడుకున్న పని. కేంద్రం కూడా ఏం చెప్పింది, మీరు అంతా నీట్ గా పెట్టుకుంటే మీరు స్మార్ట్ సిటీకి సెలెక్ట్ అయితే మీరు సంవత్సరానికి 100 కోట్లు ఇస్తాం, అటు 5 సంవత్సరాలకు 500 కోట్లు ఇస్తాం అన్నారు. వాళ్ళే మరి ఊరికే ఇచ్చారు కదా. మీరు ఎట్లన్నా మీరు ఆరోగ్యం పరిశుభ్రంగా లేకపోయినా, మీ పరిసరాలు శుభ్రంగా లేకపోయినా మేము 100 కోట్లు ఇచ్చేస్తామని చెప్పండి కేంద్రము. అట్లా ఆ విధంగానే చెప్తారు. వాళ్ళ మిత్రపక్షాన్ని అడగమని చెప్పండి. ఊరికే టీవీల ముందు వచ్చో లేకపోతే స్టేట్మెంట్లు ఇచ్చేసో ఏదో మాట్లాడడం కాదు సార్. ఇవన్నీ ఈ రోజు భారతదేశం మొత్తం ఇవి ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ కి ఒకటే కాదు, వీళ్ళు ఏమరా అంటే ఏం చేసినా తప్పు. జగన్మోహన్ రెడ్డి అడుగు తీసి అడుగు పెడితే తప్పు అంటారు. టార్గెట్ ఏమైనా పెట్టారా వేణుగోపాల్ రెడ్డి? టార్గెట్ ఏమైనా పెట్టారా? ఈ 13 రోజుల్లో మార్చి 31 వచ్చే లోపు 1000 కోట్లు వసూలు చేయాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టింది అంటున్నారు. నిజమేనా అది? సార్ 1000 కోట్లు వసూలు చేయాలి, ఈ 31వ తారీఖు లోపు 1000 కోట్లు వసూలు చేయాలని ప్రభుత్వం అధికారులకు టార్గెట్ పెట్టింది అంటున్నారు. అది నిజమేనా? అవన్నీ పత్రికల్లో కొన్ని ఎల్లో మీడియా పత్రికలు రాసుకుంటా ఉంటాయి. దానికంతా సమాధానం చెప్పుకుంటా అంటే దానికంతా సమాధానం దొరకదు సార్. ఈరోజు టార్గెట్ ఏం పెట్టేది కాదు. అదే చెప్తున్నాం కదా, స్మార్ట్ సిటీలకి మనము ఈ కొన్ని సిటీలు సెలెక్ట్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు భారతదేశంలో ఇప్పుడు 2 సార్లు మా తిరుపతి ఆంధ్రప్రదేశ్ నుంచి తిరుపతి 2 సార్లు సెలెక్ట్ అయ్యడం జరిగింది. ఎందుకురా అంటే ఇక్కడ పరిసరాలు శుభ్రంగా పెట్టుకోవడం వల్ల, డోర్ టు డోర్ చెత్త రికవర్ చేయడం వల్ల, తడి చెత్త, పొడి చెత్త, మళ్ళీ ఇంకా మెడికల్ సంబంధించిన చెత్త తనిగా రావడము, ఇలాంటివన్నీ డిఫరెంట్ గా కలెక్ట్ చేయడము. దాని వల్ల ఖర్చుతో కూడుకున్న మ్యాన్ పవర్ పెట్టాలి, ఆటోలు పెట్టాలి, దానికి కావాల్సిన ఇది పెడితే శుభ్రంగా ఉండడం జరుగుతుంది. డైలీ బ్లీచింగ్ చేయడము, అదే విధంగా ఈ దోమలకి, డెంగ్యూలకి దానికి స్ప్రే చేయడము, ఇలాంటివన్నీ చేస్తా ఉండాలంటే అనిత్యం మనకు ఆరోగ్యంలో ఇబ్బంది పడకుండా, మళ్ళీ రేపు నష్టపడకుండా ఉండాలంటే కేంద్ర ప్రభుత్వం సహకరించాలి. ఊరికే ఆడ కేంద్రంతో ఏమో ఆయన డైరెక్షన్ కోసం ఈయన కాసుకో ఉంటాడు, ఆయన రోడ్ మ్యాప్ కోసం ఈయన కాసుకుంటాడు. ఇక్కడ మేము మాత్రం మోడీ గారు ఇచ్చిన స్మార్ట్ సిటీకి రోడ్ మ్యాప్ కి మేము ఫాలో అయితే అది తప్పు అంటారు. ఇది ఎక్కడ న్యాయం సార్? మీరు మేమే మా కోసం కాదు, ప్రజల ఆరోగ్యం చెప్తామండి. వెంకటేశ్వర గారు చెప్పండి సార్. ఇప్పుడు ఈ రాష్ట్రంలో గాని ఈ దేశంలో గాని రాజ్యాంగాలు ఉన్నాయి, రాజ్యాంగం అనుగుణంగా చట్టాలు ఉన్నాయి. పంచాయతీరాజ్ చట్టంలో గాని, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ చట్టంలో గాని ఆ గ్రామాన్ని గాని ఆ యొక్క నగరాన్ని గాని ఏ విధంగా పరిశుభ్రంగా ఉంచాలనేటువంటి విషయం చాలా స్పష్టంగా ఉంది. వెంకటరెడ్డి గారికి తెలియకపోవచ్చాం, ఈ రోజునేదో చెత్త పన్ను, ఈ రోజునేదో ఈ దేశాన్ని ఉద్ధరించడాకో ఈ సమాజాన్ని ఉద్ధరించడాకో మాట్లాడినట్టు ఆయన మాట్లాడుతున్నాడు. గత ప్రభుత్వాలన్నీ కూడా పంచాయతీరాజ్ సిస్టమ్ ప్రారంభమైన తర్వాత దోమలకు మందు కొట్టడం, బజార్ని ఈ పారిశుద్ధ్య కార్మికుల ద్వారా ఊడ్పించడం, గత ప్రభుత్వంలో పొడి చెత్త, తడి చెత్త పంపించడం. సార్ వినండి సార్, మీరు ఏకవచన ప్రయోగం మంచిది కాదు, వినండి మీరు. గత ప్రభుత్వం కూడా పొడి చెత్త, తడి చెత్తని వేరు చేసి సంపద కేంద్రాలకు పంపించడం, ఇవన్నీ కూడా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో, ప్రజా ఆరోగ్య కార్యక్రమంలో ఒక భాగం. వీటికి పన్ను యూజర్ ఛార్జెస్ వసూలు చేసిన సందర్భం ఉంది, యూజర్ ఛార్జెస్ వసూలు చేయని సందర్భం ఉంది. కానీ నేటి ప్రభుత్వం ఈ వంకతో ప్రజల పైన అడ్డగోలుగా పన్నులు భారాన్ని మోపటమే కాకుండా ఆ యొక్క అమలు చేయడానికి కావాల్సినటువంటి చెత్త పన్ను కట్టకపోతే చెత్తను మీరు ఆఫీసుల ముందు వేస్తారా?
చెత్త పన్ను కట్టకపోతే బ్యాంకుల ముందు చెత్త వేస్తారా? ఇదే విధానాలు, ఇదే ప్రభుత్వ విధానాలు. పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒక అరగంట వచ్చేస్తారు, ఆయన సినిమా యాక్టర్ వ్యాపారం చేసుకుంటాడు అనేటువంటి ఏకవచన సంబోధం కానీ అలాంటి విమర్శలు మాత్రం దయచేసి వేణుగోపాల్ రెడ్డి గారు చేయొద్దు. మీ నాయకుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, బాధ్యత గల రాష్ట్ర ముఖ్యమంత్రి. మీ తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు వచ్చి ఎన్ని సంవత్సరాలైంది? నేను తాడేపల్లి ప్యాలెస్ నుంచి ప్రజల్లోకి వచ్చి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని మీరు చెప్పి 151 మంది ఎమ్మెల్యేలతో ఉన్నారనేటువంటి చెప్పినటువంటి మీ నాయకుడు ప్రజల దగ్గరకు వచ్చినటువంటి పరిస్థితి దాఖలాలు ఏమైనా ఉన్నాయా? అది కరెక్ట్ కాదు. ఒక విధానం మీద మా యొక్క అభిప్రాయాన్ని మేము చెప్పాం. ఆ అభిప్రాయం మీకు నచ్చితే లేకపోతే మీ యొక్క విధానాల్లో పొరపాట్లుంటే దాని ప్రకారం సవరణ చేసుకోండి. మా యొక్క విధానం, మా యొక్క అభిప్రాయంలో తప్పు ఉంటే మా అభిప్రాయం మీరు ఖాతరు చేయబాకండి. అంతేగాని వ్యక్తిగత దోషంలో వ్యక్తిగతంగా మాట్లాడటం చాలా మాట్లాడచ్చు. మీ వ్యక్తిగత ఆరోపణలకు వచ్చినట్టు అసలు మీరు మా ముందు నిలవడానికి కూడా అర్హులు కాదనేటువంటి విషయాన్ని చెప్తూ ఇంకొక విషయం చెప్తామండి. ప్రభుత్వాలు అన్నీ కూడా కేవలం ఆర్జన కోసం ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాలు కాదు. ఇప్పుడు విద్య, వైద్యం, పారిశుద్ధ్యం ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని ఉద్దేశించి చేస్తుంది, కానీ ఆర్జన కోసం చేసేటువంటి కార్యక్రమం కాదు. ఆ దృష్టితోనే పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం తన యొక్క ఇన్వెస్ట్మెంట్ ని పెంచుకుంటానికో లేదో తన యొక్క ఫైనాన్స్ వ్యాపారం చేసుకుంటుందా అనేటువంటి సర్కాస్టింగ్ ట్వీట్ చేశారు. కానీ ప్రభుత్వాలకి ఈ చట్ట పన్నుల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవడం, చట్ట పన్నుల ద్వారా పారిశుద్ధ్య వ్యవహారాల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలనేటువంటి ఆలోచన ఎంత మాత్రం కరెక్ట్ కాదు అనేటువంటి విధానాన్ని మా జనసేన పార్టీ తరఫున స్పష్టంగా ప్రజలకు చెప్పేటువంటి కార్యక్రమం చేసిందే కానీ అది ఎంత మాత్రం కూడా దాని మీద మీరు విమర్శించే అర్హత మాత్రం మీకు లేదు అనేటువంటి విషయాన్ని మేము మనం చేసుకుంటున్నాం. రైట్. జ్యోత్స్న గారు మీరు ఏమంటారు? కేంద్రం చేసినటువంటి అంటే అభివృద్ధి పరంగా ఈ నిర్ణయాలన్నీ కేంద్రం ఇచ్చినటువంటి రోడ్ మ్యాప్, దీన్ని అమలు చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వ పరంగా. అంటే అన్ని రాష్ట్రాల్లో కూడా ఇలానే ఉందా వాతావరణం? ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే భిన్నంగా ఉందా? అది జర్నలిస్ట్ గా మీరు చూస్తున్నారు, ప్రజలు కూడా చూస్తున్నారు. ఇందాక వైఎస్ఆర్సీపీ ప్రతినిధి గారు మాట్లాడుతుంటే నిజంగా ఒక రకంగా చాలా బాధేసిందండి. ఎందుకనంటే ద ఎక్స్ప్లెనేషన్ దట్ ఈస్ గివింగ్, ఆయన ఇచ్చేటువంటి ఎక్స్ప్లెనేషన్ చాలా హాస్యాస్పదంగా ఉంది. చెత్త ఎందుకు వేశారండి తీసుకొచ్చి అక్కడికి? వాళ్ళు చెత్త పన్ను కట్టలేదని చెత్త ఎందుకు వేశారండి అంటే స్మార్ట్ సిటీలుగా చేయడానికి మేము చెత్త వేసామని చెప్తున్నారు. ఒక రకంగా ఆయన ఎంతవరకు అది సమంజసం అండి? అండ్ ఇంకొకటి, దర్ ఇస్ అ ప్రాసెస్. నిజంగా కూడా ఎవరైనా సరే అట్లా అంటే మరి ఇవాళ రోజున ప్రజలకి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి మీరు ఆ హామీల్ని మర్చిపోయారు కదా. మరి మీ మీద కూడా ఎలాంటి చెత్త వేయాలి, లేకపోతే మిమ్మల్ని ఏం చేయాలి అనేటువంటి ప్రజలు కూడా అడుగుతారు కదండి. చెత్త పన్ను విషయానికి వద్దాం. ఏమన్నారు ఆయన? స్మార్ట్ సిటీలకు సంబంధించి అంటే మనం వాట్ ఇస్ దట్, శుభ్రంగా పెట్టుకుంటే మనకు మంచి ఫండ్స్ వస్తాయి కేంద్రం నుంచి అకార్డింగ్ టు ది స్మార్ట్ సిటీ కాన్సెప్ట్ అని ఏదో చెప్తున్నారు. సార్ ఇది వరకు కూడా దెర్ ఈజ్ అ కాన్సెప్ట్. ఇందాక జనసేన ప్రతినిధి చెప్పినట్టుగా దెర్ ఈజ్ పంచాయతీరాజ్ కి సంబంధించి చాలా క్లియర్ కట్ గా ప్రాసెస్, ప్రొసీజర్, రూల్స్, రెగ్యులేషన్స్ అన్ని ఉన్నాయి. కానీ ఒకవేళ కనుక ఎవరన్నా దాన్ని ఫాలో కాకపోతే గవర్నమెంట్స్ గా మీకు అధికారం ఉండొచ్చు. ఏదన్నా మీరు కొత్త రూల్ తోటి వాళ్ళైతే ఏదైతే చెత్త పన్ను, మరుగుదొడ్డి పన్ను, ఈ పన్ను, ఆ పన్ను అని చెప్పి 100 పన్నులతో మీరు వచ్చారు కదా. సో మీరు గవర్నమెంట్ లో ఉన్నారు, అధికారం మీ చేతిలో ఉంది కాబట్టి మీ ఇష్టారీతను మీరు చేసుకుంటూ వెళ్ళొచ్చుకోవచ్చు. కానీ ఒకవేళ కనుక ఎవరన్నా దాన్ని అంటే ఫాలో కాకపోతే వాళ్ళని పనిష్ చేయడానికి కూడా ఒక పద్ధతి ఉంది కదండి. అంటే నాకున్నటువంటి అవగాహన మేరకు ఐ డోంట్ నో. లేకపోతే ఇలా ఏమంటారు అని అంటే ఎవరు చెత్త పన్ను కట్టకపోతే వాళ్ళ ఇంటి ముందర చెత్త తీసుకొచ్చేసేయడము, వాళ్ళ షాపుల ముందర చెత్త వేసేయడము. అంటే ఆ లెక్కన మీరు జనాల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారా? వాట్ ఆర్ దే డూయింగ్ అంటే ఆలోచించండి కేశవ్ గారు. అంటే జనాల్ని ఒక రకమైనటువంటి ఇన్సెక్యూరిటీ భావనలోకి తీసుకెళ్లిపోయి ఒకవేళ నేను చెయ్యకపోతే నా మీద ఏం పడుతుందో అనేటువంటి ఇన్సెక్యూరిటీ భావనలోకి తీసుకెళ్లదలుచుకుంటున్నారా? హౌ ఫేర్ ఇట్ ఈస్ గవర్నమెంట్ గా ఉన్నటువంటి మీరు, అధికారంలో ఉన్నటువంటి మీరు అది చేస్తే ప్రజల మీద ఏం ప్రభావం పడుతుంది అనేటువంటిది మీకు ఏమాత్రం కూడా బుర్రలోకి రావట్లేదా అని మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే అసలు ఇట్లాంటివి చెయ్యడమే తప్పు. 2 సంవత్సరాలు, ఇది వాళ్ళ మాట నా మాట కాదు కేశవ్ గారు, 2 సంవత్సరాలుగా మాకు ఆదాయం తగ్గిపోయిందండి ఎందుకనంటే కోవిడ్ వచ్చిందండి అన్నారు. మరి నీకు ఆదాయం తగ్గిపోయినప్పుడు, ప్రభుత్వంలో ఉన్నప్పుడు నీకు ఆదాయం తగ్గిపోయినప్పుడు మరి ప్రజలు ఎవరైతే లాక్డౌన్ వల్ల ఎన్నో నెలల పాటు అసలు ఏమాత్రం కూడా ఆదాయం లేకుండా, తినడానికి తిండి లేకుండా, ఏమంటారు అని అంటే ఒక చాలా ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్ లో అన్ని నెలలు ప్రజలు గడిపారు కదా. వాళ్ళ మీద నువ్వు ఇవాళ రోజున రోజుకో కొత్త పని తీసుకొచ్చి వేస్తూ ఉంటే వాళ్ళ బతుకులేం కానీ వాళ్ళు ఎక్కడి నుంచి చేస్తారు?
ఆదాయం తగ్గిందని చెప్పుకోవడానికి నిజంగా వీళ్ళు ఏ ఏ ఏ కాన్సెప్ట్ లో బతుకుతున్నారో నాకు నిజంగా అర్థం కావట్లేదు కేశవ్ గారు. 5 రెట్లు మద్యం మీద రేట్లు పెంచి మద్యం మీద ఆదాయం మాత్రమే ఇవాళ రోజున డబుల్ చేసుకున్నారు వీళ్ళు. రాష్ట్ర ప్రభుత్వానికి మద్యం మించి వచ్చినటువంటి ఆదాయమే డబుల్ అయింది 2019కి ఇవాళకి మనం కంపేర్ ఈవెన్ ఫర్ ద నెక్స్ట్ ఇయరే కంపేర్ చేసుకుంటే అదే కంటిన్యూ అవుతా ఉంది ఇవాళ రోజున. సో మీకు ఆదాయం ఎక్కడ తగ్గింది? కేంద్రం నుంచి తీసుకునేటువంటి రుణాలు తీసుకుంటూనే ఉంటున్నారు, డబుల్ తీసుకున్నారు. అది కూడా 10,000 కోట్లు ఆ రోజు నుంటే 20,000 కోట్లు ఇవాళ రోజున తీసుకున్నారు. బాండ్లు అట్లనే పెట్టారు. ప్రతి చోట మీకు వచ్చే ఆదాయం వస్తూనే ఉంది. ఇంకా మీరు ఈ రకంగా పన్నులు వేసి ప్రజల్ని ఎందుకు ఇబ్బందుల పాలు చేస్తున్నారని చెప్పి మేము అడుగుతున్నాం. ఒక రోజు చెత్త పన్ను అంటారు, ఇంకో రోజు మరుగుదొడ్డి పన్ను అంటారు, ఇంకో రోజు ఓటీఎస్ అంటారు, ఇంకో రోజు ఇంకోటి అంటారు. ఏం ప్రజలు అసలు ప్రశాంతంగా బతికేటువంటి పరిస్థితి వద్దా అంటే ఆల్రెడీ 2 సంవత్సరాల పాటు అన్నమో రామచంద్ర అని చెప్పి ఎన్నో వేల మంది రోడ్ల మీదకి వచ్చి ఇబ్బందులు పడ్డారు. ఇవన్నీ వాళ్ళకి గుర్తుకురావు. మా ఇష్టం పనులు వేసుకుంటూ వెళ్తామంటారు. మనం ఇవాళ రోజున క్వశ్చన్ చేయాల్సింది ఏంటి అని అంటే సింపుల్. కేశవ్ గారు చాలా సింపుల్ గా నేను అడుగుతున్నాను. చెత్త పన్ను కట్టకపోతే తీసుకొచ్చి ఇళ్ల ముందర షాపుల ముందర ఏదైతే చెత్త వేస్తున్నారో అది ఎంతవరకు సమంజసం? ఒకవేళ అలాంటి అధికారులు ఎవరైతే చేస్తున్నారో మాకు సంబంధం లేదని కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు కొంతమంది స్టేట్మెంట్ ఏదో ఇచ్చారు. మీకు సంబంధం లేకపోతే వాళ్ళ మీద ఏం చర్య తీసుకురారు వాటి వరకు? మీరు ఎందుకు దాన్ని ఖండించలేకపోతున్నారు? ఇది చేసింది తప్పు, ఇట్లాంటి వాటిని ప్రభుత్వం సమర్థించదు, మేం చెప్పలేదు అని చెప్పి ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఎందుకు బయటకు వచ్చి వాళ్ళని పనిష్ చేయలేకపోతున్నారు? సో దట్ ఇంకే అధికారులు అట్లా చేయకుండా ఉండకపోవడానికి. అంటే అధికారులు భయపెడతారు ప్రజల్ని, ఎమ్మెల్యేలు భయపెడతారు, మంత్రులు భయపెడతారు. అంటే ప్రజలు అసలు ఇంకా బతకూడదండి ఆంధ్రప్రదేశ్ లో. మీరు ఏది చెప్తే అదే వేదమా? మీరు ఏది చెప్తే ఏది చేస్తే అదే శాసనమా? ఒక వాతావరణం క్రియేట్ చేస్తున్నారు. ఒక ఫ్రీడమ్, ఒక ఫ్రీ ఎయిర్ లో ఎందుకు వాళ్ళని బతకనివ్వలేదు మీరు? కృష్ణాంజలి గారు, ఇది కేవలం అధికారుల వ్యవహార శైలిగా చూడాలా? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా క్లియర్ గా ట్వీట్ చేసింది ఏంటంటే వాలంటీర్ల ద్వారా, అధికారుల ద్వారా, కార్పొరేషన్ కి సంబంధించినటువంటి సిబ్బంది ద్వారా ఇది ఒక ఫైనాన్స్ వ్యాపారం చేసేటువంటి తతంగంలా ఉంది తప్పితే ప్రభుత్వ పాలన వ్యవహారంలా లేదు. నిజంగా అధికారులే ఈ దుడుకు చర్యలకు కనుక పాల్పడితే ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉందా? కేశవ్ గారు, ఇక్కడ ఈ విధమైనటువంటి పనులు మున్సిపల్ సిబ్బంది కానివ్వండి లేదా కొంతమంది అధికారులు కానివ్వండి ఎందుకు చేస్తారండి? అట్లా చేసేటువంటి అవకాశమే లేదు. ఎందుకోసమనంటే వాళ్ళు ఎందుకు చేస్తున్నారు ఇలాగా అంటే ప్రభుత్వం నుంచి ఈ రోజున ఒత్తిడి ఉందండి. ఈ రోజున వాళ్ళకి టార్గెట్స్ ఇచ్చి మీరు ఈ టార్గెట్ లోగా వీటిని వసూలు చేయాలి అనేటువంటి విధంగా టార్గెట్స్ పెడుతున్నారు వాళ్ళకి. ఆ టార్గెట్స్ నేపథ్యంలోనే ఈ విధమైనటువంటి అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో ఒత్తిడికి గురవుతున్నటువంటి ఉద్యోగులు, సిబ్బంది ఈ తరహా అనైతికమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నారు. వాస్తవంగా చెప్పాలి అని అంటే ఉద్యోగులు ఏం చేస్తారు? గవర్నమెంట్ మీరు చేయాలని అంటే ఇందాక మన జనసేన నాయకులు ప్రస్తావన చేశారు గుంటూరులో. అంటే గుంటూరులో ఎవరైతే డిగ్రీలు చదివినటువంటి వాళ్ళు, పీజీ చదివినటువంటి వాళ్ళు గ్రామ వార్డు సచివాలయ కార్యదర్శులుగా ఇంటర్వ్యూల ద్వారాగా, పరీక్షల ద్వారాగా ఉద్యోగాలు సంపాదించుకున్నటువంటి వాళ్ళని బాత్రూముల దగ్గర పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు. వాళ్ళకి డ్యూటీస్ వేసారండి. అంటే ఈ విధమైనటువంటి ఒత్తిడి వాళ్ళ మీద ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఇంకా వాళ్ళు ఏం చేయలేని పరిస్థితుల్లో ఈ విధమైనటువంటి చెత్త వేయటము లేకపోతే వాళ్ళ మీద ఒత్తిడి చేయటం ఇలాంటివన్నీ చేస్తున్నారు. ఇందాక వేణుగోపాల్ గారు ఏం చెప్తున్నారు? పదే చెప్పేటువంటి అంశం ఏంటంటే మాకు స్మార్ట్ సిటీకి ఏడాదికి 100 కోట్లు వస్తాయి, 5 సంవత్సరాల్లో 500 కోట్లు వస్తాయి. అంటే వాళ్ళ ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటంటే కేంద్రం నుంచి దేంట్లో డబ్బులు వస్తాయి, అట్లా ఎలా డైవర్ట్ చేయాలి, ఎలాగా అట్టు వాడుకోవాలి, వీటి మీద ఉన్నటువంటి శ్రద్ధ ఇంకా వేరే దాని మీద లేదు. ఎందుకంటే ఈ రోజున ఆర్థిక క్రమశిక్షణ లేని కారణంగా వాళ్ళు ఏదైతే చెయ్యాలి మేము చేస్తామని ప్రకటించినటువంటి వాటికి డబ్బులు లేనటువంటి పరిస్థితుల్లో ఈ విధమైనటువంటి పథకాలకి ఆపు చేస్తే జనం నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ విధమైనటువంటి అప్పుల కోసము కేంద్రం నుంచి వచ్చేటువంటి డబ్బుల కోసం ఎదురు చూసి ఈ విధమైన ప్రజల మీద భారాన్ని మోపుతున్నారు. నేను ఇంకొక అంశాన్ని ఏం చెప్తున్నా అంటే మీరు ఎవరిని ఆదర్శంగా తీసుకుంటున్నారు? మీ పక్కనే ఉండేటువంటి కర్ణాటక కూడా ఇలాగనే చేసిందని అంటారు. మరి మన పక్కనే ఉండేటువంటి తెలుగు రాష్ట్రం, మనం విడిపోయాం ఆ రాష్ట్రం నుంచి, తెలంగాణ రాష్ట్రం వాళ్ళు వీటిని వాళ్ళు అంగీకరిస్తున్నారా? వాళ్ళు కూడా భారతదేశంలో ఉండేటువంటి 28 రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం కూడా ఒకటే కదా, అన్ని రాష్ట్రాలు అంగీకరిస్తున్నాయి. ఈ విధమైన చాలా తోకా లేనటువంటి ఎవరు పెట్టా సరే వాళ్ళు తెలంగాణ
తెలంగాణ వాళ్ళు విద్యుత్ మోటార్లు మీటర్లు పెట్టడానికి మీరు ఒప్పుకోకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టింది, అది చూడండి శ్రీకాకుళంలో ఇప్పుడు ఇక్కడ మేము విద్యుత్ మోటార్లకి మీటర్లు పెట్టలేదే. ఎందుకు మీరు ఎందుకు అంగీకరిస్తున్నారు? ఒకటి అంటే ఆంధ్రప్రదేశ్ లోనే గత ప్రభుత్వం అమలు చేసిందా ఈ విధానాన్ని? గతంలో కూడా స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ విధానాలు నడిచినాయి కదా. ఆ సమయంలో రన్ చేసినటువంటి పరిస్థితి ఉందా? యూజర్ ఛార్జీలు వసూలు చేసినటువంటి పరిస్థితి లేదా? ఇక్కడ ఒకటండి, యూజర్ ఛార్జీలు వసూలు చేసేటువంటి ప్రతి సందర్భంలో కూడా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. ఆ వ్యతిరేకత వచ్చినటువంటి సందర్భంలో ఆయా ప్రభుత్వాలు భయపడి ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం కూడా కొన్ని యూజర్ ఛార్జీలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసింది. దాని మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత, తిరుగుబాటు, ఉద్యమాలు రావడంతో వాళ్ళు వెనక్కి తగ్గినటువంటి పరిస్థితి ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి ఎలా ఉందంటే, వీళ్ళ ప్రజల తిరుగుబాట్లు, ప్రజల వ్యతిరేకత, ప్రజల ఇష్టాలతో సంబంధం లేదండి. వాళ్ళు ఏం అమలు చేయాలని కూడా చేసేయటమే. ఈ విధమైనటువంటి ధోరణిలో ఈ రోజున ముందుకెళ్తున్నారు. ఇందాక వేణుగోపాల్ గారు ఇంకో మాట చెప్పారు. ఏమిటి అంటే, పట్టణాల్లో ఏవైతే రెంట్లు ఉన్నాయో అద్దెలకు సంబంధించినటువంటి దానికి అనుగుణంగా మేము ఆస్తి పన్ను పెంచామని చెప్తున్నారు. ఈ అద్దెలకు సంబంధించి సపోజ్ ఒక ఉదాహరణ తీసుకున్నాం. కేశవ్ గారు, మీరు కూడా విజయవాడలో ఉన్నారు ఇంతకు ముందు. ఈ విజయవాడలో ఇంతకు ముందు ఏదైతే రాజధాని వ్యవహారం అనుకున్న సందర్భంలో ఆస్తి వాల్యూని బట్టి ట్యాక్స్ వస్తున్నారు. అది చెప్పింది నేను. ఓకే అండి, నేను అది కూడా చెప్తాను. మీకు రిజిస్ట్రేషన్ వాల్యూ ఆస్తి విలువ ఆధారితంగా ఈ రోజున ఆస్తి పన్ను వేస్తున్నారు. మీరు ఇందాక రెంట్ల ప్రస్తావన కూడా చేశారు. ఈ రెంట్లనే ఒక రకంగా ఎప్పుడు ఉండవండి. ఒకటి రెండోది, మీకు ఆస్తికి సంబంధించినటువంటి ఉండవండి. ఒక ఆస్తికి దానికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ వాల్యూ ఉంటుందండి. ఒక్కొక్క ఏరియాలో వాస్తవమైనటువంటి ధర ఏమో సపోజ్ గజమో 5,000 ఏమో ఉంటుందండి. కానీ రిజిస్ట్రేషన్ వాల్యూ 30,000 ఉంటుంది. ఎందుకోసమనంటే ఆ ఏరియా కొంచెం పట్టణానికి దగ్గర ఉంటుంది. కానీ వాస్తవంగా కొనేవాళ్ళు అది ఉండదు. మరి దాని ప్రకారంగా మీరు పన్ను వేస్తే ఆ ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు మీ పన్ను కట్టడానికి కూడా అక్కడ రెంట్లు రానటువంటి పరిస్థితి ఉంది కదా. మరి ఈ విధమైనటువంటి వాస్తవ పరిస్థితిని మీరు గమనిస్తున్నారా? మేము దోమల మందు కొట్టడానికి, లేకపోతే రోడ్లు వచ్చడానికి, లేకపోతే ఇవన్నీ చెప్తున్నారు. ఇవన్నీ ఇందాక జనసేన నాయకులు చెప్పినట్టుగా ఎప్పటి నుంచో ఉన్నటువంటి పరిస్థితులే. మీరు ఈ రోజున ఏదైతే లోకల్ బాడీస్ సంబంధించి పంచాయతీలు, మున్సిపాలిటీలు, అదేవిధంగా కార్పొరేషన్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి వీళ్ళకి 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి వీళ్ళకి వస్తాయండి. ఇది మనం రాజ్యాంగ సవరణ ద్వారా వాళ్ళకి హక్కుగా వచ్చినటువంటి స్వయం పాలన కోసం పెట్టుకోండి. అలాంటి నిధుల్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము ఆర్థిక సంఘం నిధుల్ని డైవర్ట్ చేసి సొంతంగా వాడుకున్నారండి. అసలు కనీసం వాళ్ళకి పంచాయతీ సర్పంచులు కూడా ఈ విధమైన డబ్బులు పడ్డాయి, మరుసటి రోజు గాయపైపోయింది. ఎక్కడ పోయిందో తెలియదు. వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి పూర్తి పవర్స్ ఉంటాయండి, విత్డ్రా పవర్స్. అసలు వాళ్ళ పంచాయతీ సమావేశం లేకుండా, గ్రామ సభ నిర్ణయం లేకుండా, పంచాయతీ సర్పంచ్ దాకా లేకుండా వీళ్ళు డ్యూటీ చేసి వదిలిపెట్టారండి. అసలు ఈ విధమైన ఎంత రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చర్య ఇది. అంటే మీరు ఈ రోడ్లు ఉడవాలి, మేము దోమల మందు కొట్టాలి, మేము చెత్త తీసుకెళ్లి వేయాలి, దీనికే కదా మున్సిపాలిటీలు ఇవన్నీ కూడా పన్నులు వసూలు చేసేటువంటి, మిగతా పన్నులన్నీ వసూలు చేసి మనం ఇవన్నీ చేసేటువంటి దాన్ని. అదే విధంగా ఈ రోజున పట్టణాల్లో ఉండేటువంటి కొంచెం ఒక ఆస్తి కనపడింది అనుకోండి, దాన్ని ఎలా అమ్ముదాం? గుంటూరు మధ్యలో ఉందండి, మార్కెట్ ఉంటుంది, మీరు కూడా వెళ్ళినప్పుడు చూసే నడి బోర్డున ఉంటుంది మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం, దాన్ని అమ్మకానికి పెట్టారండి. తర్వాత ఈ రోజున పార్కులు కనబడితే పార్కుల్ని ఈ రోజున తాకట్టు పెట్టడానికి చూస్తున్నారండి. ఈరోజు ప్రభుత్వ కార్యాలయాలు తాకట్టు పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుందండి. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది కేశవ్ గారు? నేను అడుగుతున్నాను ఈ ప్రభుత్వానికి, ఎందుకు ఈ ప్రభుత్వం? నేను పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అడిగారు మిమ్మల్ని? మీరు ఎందుకు వ్యాపారాలు చేసినటువంటి పరిస్థితి? ఏమైనా ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నారా? మీరు ఈ విధంగా మెడ మీద కత్తి పెట్టి డబ్బు వసూలు చేస్తారా? ప్రజాప్రభుత్వం అంటే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తూ వాళ్ళకి సేవలు కల్పించడానికి మీరు ప్రభుత్వం మిమ్మల్ని ఎంపిక చేసుకున్నది. అంతేగాని మీరు వాళ్ళ మేడ మీద ఖర్చు పెట్టి మీరు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడానికి మీ ఇంట్లో ఉన్నటువంటి కుండల చెట్లు మొత్తాన్ని బయటేస్తాను, వీటిని జప్తు చేస్తాను, అవన్నీ మీరు చేసేదానికి మీరెందుకు? ఎవరో ఒకరికి కాంట్రాక్ట్ ఇచ్చేస్తే రాష్ట్రం మొత్తాన్ని ఆ కాంట్రాక్ట్ వాడు వచ్చేసి వాడు చేసుకుంటాడు కదా, వాడు బిజినెస్ చేసుకుంటాడు కదా, ఇక మీరెందుకు ఇంకా దానికి? అది కూడా పవన్ కళ్యాణ్. వేణుగోపాల్ గారు,
వేణుగోపాల్ గారు ఏం సమాధానం చెప్తారు? ఫైనాన్స్ వ్యాపారం అనేటువంటి కోణం పైన ఎక్కువ విమర్శలు వస్తున్నాయి. నిజంగానే ప్రభుత్వాలు, ప్రజాప్రభుత్వాలు ప్రధానంగా ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలి. ఇది ప్రజా సంక్షేమంలో భాగం కాదా? పారిశుద్ధ్యం కానీ లేదా ఈ చెత్త శుభ్రత కానీ దీనిపైన పన్నులు వసూలు చేస్తే మాత్రమే ప్రభుత్వం వ్యవహరించే విధంగా రాష్ట్ర ఆర్థిక క్రమశిక్షణ దిగజారిపోయిన పరిస్థితి ఉందా? సార్, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి గత ప్రభుత్వాలు దాదాపు 3,50,000 కోట్లు అప్పు అడిగించారు సార్. అప్పుడు ఈ విశ్లేషకులకైతేనేమి, ఈ తెలుగుదేశం నాయకులకైతేమి, జనసేన నాయకులకైతేమి, బీజేపీ నాయకులకైతేమి ఆ రోజు చంద్రబాబు నాయుడు అడిగేదానికి వగలేదు వీళ్ళకి. ఈ రోజు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి 3,50,000 కోట్లకి దాదాపు 40,000 కోట్లు వడ్డీ కట్టుకుంటా జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రాన్ని నడుపుతున్నాడు. గత 2 సంవత్సరాలుగా ఎంతో రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది. అదే విధంగా ఈ రోజు శుభ్రత గురించో లేకపోతే పన్నులు ఎంతో పట్ల 0.15% పెరిగింది. అంటే 1,30,000 కోట్లు ఈ రోజు రాష్ట్ర ప్రజలకు సంక్షేమ కార్యక్రమం తరఫున జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే ఆయన ఎందుకు 1,30,000 కోట్లు ఇచ్చాడో ఆయనకేం పని పడలేదా? సంక్షేమ కార్యక్రమాలు ఎందుకు ఇచ్చేది అంటారు. ఆడేమో సంక్షేమ కార్యక్రమాలు విమర్శిస్తారు. అంటే వీళ్ళు ఏదైనా విమర్శించాలి. విశ్లేషకులు కూడా ఒక బ్యాడ్జీ పెట్టుకునేసినారు. ఏమంటే ప్రతిపక్షాలు ఏం మాట్లాడితే దానికి తానా తందానా అని వేద్దామని. ఈ రోజు 1,30,000 కోట్లు సంక్షేమ కార్యక్రమాలు వస్తే జగన్మోహన్ రెడ్డికి పని పాట లేదు. ఆయన ఏ మొత్తం సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాడు, అభివృద్ధి లేదు అంటారు. రోడ్లు వేసే చంద్రబాబు నాయుడు రోడ్లు వేసి బాగా సత్తులు ఉంటే ఈ రోజు ఆ రోడ్లు బాగుంటే ఈ రోజు ఆ రోడ్లు వేసే అవసరం ఏముంది? రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి వస్తానే రోడ్లు వేయాలా అంటే అంతకుముందు రోడ్లు వేయలేదు చంద్రబాబు నాయుడు. మరి ఆ రోడ్లు వేసుంటే ఏమైంది? ఆ రోజు అయింది వీళ్ళకి అడగలేదు చంద్రబాబు నాయుడు రోడ్లు ఇంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉందని బీజేపీ కానీ జనసేన కానీ ఈ విశ్లేషకులు కానీ తెలుగుదేశం ఉంది. ఆ రోజు ఎందుకు విమర్శించలేదు? మీరు రోడ్లు సరిగ్గా వేసి సావలేదు కాబట్టి వాళ్ళు వస్తానే రోడ్లు వేయాలా? అంతకుముందు రోడ్లు లేవా? అంతకుముందు రోడ్లు బాగా వేసి ఖర్చుంటే ఇప్పుడు ఎందుకు రోడ్లు వేయాల్సిన పని వస్తుంది? గత 3 సంవత్సరాలుగా రోడ్లే లేదు. జగన్మోహన్ రెడ్డి పని పాట లేదు. ఊరికి జనానికి డబ్బులు ఇచ్చేస్తున్నాడు అంటే మా ఆర్థిక శాఖ ఎకనామికల్ ఫైనాన్షియల్ అనలిస్ట్ చెప్తున్నారు. ఈ రోజు 2 సంవత్సరాలుగా ప్రజలు పని బాట లేకుండా ఇళ్లలో తలుపులు ఇండ్లలో ఉన్నారు. వాళ్ళకి ఏదో 5,000 10,000 వాళ్ళ అకౌంట్ వేసి అది మళ్ళీ రొటేషన్ కొట్టే చేస్తే ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది అని చెప్పి ఆర్థిక శాఖ వాళ్ళే చెప్తున్నారు. కానీ వీళ్ళకి ఏమి లేదు. వీళ్ళు తలా ఒక జెండా ఎత్తి పెట్టినారు. తెలుగుదేశం పార్టీ ఏం మాట్లాడితే అందరూ అదే మాట్లాడేది. తెలుగుదేశం పార్టీ ఏమి విమర్శిస్తే అందరూ అదే విమర్శించేది. ఏం తెలుగుదేశం గవర్నమెంట్ లేదా? తెలుగుదేశం గవర్నమెంట్ లేదా? తెలుగుదేశం గవర్నమెంట్ కూడా ఉండింది యూజర్ ఛార్జెస్. కానీ అది ఏం రూపంలో ఉండింది? ప్రభుత్వం తీసుకోకుండా దానికి ఒక సంస్థను ఏర్పాటు చేసి వాళ్ళు వచ్చి ఇంటి డోర్ టు డోర్ కలెక్ట్ చేసుకొని వాళ్ళు 30 రూపాయలు 50 రూపాయలు 100 రూపాయలు అకౌంటబుల్ లేకుండా వసూలు చేసుకుంటున్నారు. ఆ విషయం వీళ్ళకి తెలుసా? ఊరికే వచ్చి టీవీల ముందు వచ్చి విమర్శిస్తున్నావు. మా మిస్సెస్ కార్పొరేటర్, మా మిస్సెస్ తిరుపతిలో కార్పొరేటర్, నాకు దాని గురించి లోతుగా తెలుసు. ఆ రోజు 30 రూపాయలు 50 రూపాయలు 60 రూపాయలు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు అకౌంటబుల్ లేకుండా వసూలు చేస్తున్నారు. ఈ రోజు అకౌంటబుల్ గా నీకు డబ్బు 30 రూపాయలు 40 రూపాయలు కడితే వెంటనే నీ మెసేజ్ వచ్చేస్తుంది. ఈ మాదిరి మున్సిపాలిటీ ద్వారా నువ్వు 40 రూపాయలు కట్టావని చెప్పేసి అంత అకౌంటబుల్ గా చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి కూర్చున్నా తప్పే, నిలబడుకున్నా తప్పే. చెత్తెచ్చుకొని వాళ్ళ అంగిడి కాడ వేశాడంటే ఎవరో ఒక తప్పు చేసిన దానికి జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తారా? మరి తెలుగుదేశం పీరియడ్ లో ఇసుక ఎంఆర్ఓని ఆపితే ఎగిసి తన్నాడు ఎమ్మెల్యే. ఆ రోజు ఈ విశ్లేషకులు ఏమైనారు? ఆ రోజు ఆ జనసేన నాయకులు ఏమైనారు? ఆ రోజు ఆ బీజేపీ నాయకులు ఏమైనారు? ఎక్కడ దాక్కో ఉన్నారా? ఆ రోజు అడిగేదానికి రోషం పాసం లేదా? ఆ రోజు ముగ్గురు కలిపే కదా ఆ రోజు వచ్చారు. ఇసుకను ఆపిన దానికి ఎగిసి తన్నాడు ఎంఆర్ఓని. ఆ రోజు వీళ్ళు తెలివితే ఏమైనాయి? ఆ రోజు వీళ్ళు ప్రశ్నించలేదే. ఈ రోజు ఎవరు అధికారి చేసిన తప్పుకి వారి అంగిడి ముందు చెత్తేసి ఎవరు రాజకీయ చేశాడా? రాజకీయ అధికారులు వాళ్ళు ప్రజలు ఉండండి సార్, ఒక నిమిషం. అధికారులు వాళ్ళ ప్రజలు కావాలి. ఎందుకంటే అదేదో చేస్తుంటారు, దాన్ని విమర్శించాలి. అంతేగాని ప్రతి దాన్ని జగన్మోహన్ రెడ్డి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తే తప్పే, రోడ్లు వేస్తే తప్పే, అభివృద్ధి చేస్తే ఒకటి అంటే వేణుగోపాల్ రెడ్డి గారు ఒక పాయింట్. వేణుగోపాల్ రెడ్డి గారు అన్ని అబద్ధాలతో కాలం గడపటమేనా?
రైట్ అంటే వేణుగోపాల్ రెడ్డి గారు ఒక పాయింట్ స్ట్రైట్ గా ఆన్సర్ చేయండి. ఒక పాయింట్ స్ట్రైట్ గా ఆన్సర్ చేయండి వేణుగోపాల్ రెడ్డి గారు. వేణుగోపాల్ రెడ్డి గారు ఒక నిమిషం. వైఎస్ఆర్సీపీ నాయకులుగా మాత్రం వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళు మాత్రం పవన్ కళ్యాణ్ విమర్శిస్తే మాత్రం వీళ్ళకి రోషం వచ్చేస్తుంది. అలాంటప్పుడు మీరు రాజకీయాలు ఎందుకుండేది? ఇళ్లలో ఉండండి. మమ్మల్ని విమర్శించినప్పుడు మేము కూడా విమర్శిస్తాం. ఆ విమర్శను తట్టుకునే శక్తి ఉండాలి. వేణుగోపాల్ రెడ్డి గారు ఒక పాయింట్ ఒక నిమిషం ఉండమని చెబుతున్నాం. వేణుగోపాల్ రెడ్డి గారు ఈ రోజు అధికారులు అనుసరిస్తున్నటువంటి విధానం జనసేన నాయకులు బీజేపీ నాయకులు విశ్లేషణ ఏం చేస్తున్నారు? వేణుగోపాల్ రెడ్డి గారు మీ ఆవేదన అర్థమైంది. ఒక్క నిమిషం. 3 పార్టీలు ఒకే వైపు ఉన్నాయి, మీరు ఒక వైపు ఉన్నారనేటువంటి ఫీలింగ్ లో ఉన్నారు కాబట్టి మీ ఆవేదన అర్థమైంది. కాకపోతే ఒక క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత మీ పైన. ఒక నిమిషం ఆయనకి 5.9%, ఈయనకి 40%, వాళ్ళకి పర్సెంట్ నోటా కన్నా తక్కువ. వీళ్ళందరూ కలిపి ఏం చేయగలుగుతారు? మేము ఈ రోజు 1,30,000 సంక్షేమ జీరో బడ్జెట్ ఖర్చు తేడా ఉండదా హోటల్లో? చంద్రబాబు నాయుడు గారు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, మిగతా వాళ్ళందరూ అదే పాట పాడుతున్నారు అనే విమర్శలు మీరు సమాధానం. వేణుగోపాల్ ఒంటరిగా నమ్ముకొని బతికే వాళ్ళం మేము. మా కాళ్ళ మీద మేము నిలబడి బతికే వాళ్ళం. ఒక పార్టీ లేదు, ఇంకో పార్టీలో వీళ్ళకి దిక్కుమొక్కు. ఏ పార్టీతో ఒక పార్టీతో పొత్తుండాలి, ఆ ఎన్నికలకు పోవాలి. వీళ్ళు కాళ్ళపైన వీళ్ళు నిలబడే శక్తి సామర్థ్యాలు లేవు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తారు. వేణుగోపాల్ రెడ్డి గారు మీరు ఒక్క నిమిషం మీరు కూల్ అవ్వండి. వెంకటేశ్వర గారు ఏదో ప్రశ్న అడుగుతారంటే ఒక్క నిమిషం వినండి. వెంకటేశ్వర గారి ముందర ఒక్క నిమిషం నేను మాట్లాడతా. ఒక్కటే నిమిషం సార్, ఒక్క నిమిషం. ఇప్పుడు ఇంతగానో అరిచారు ఆయన. పాప ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగమని చెప్తాం. ఇంతగానో అరిచాడు కదా, ఒక్కటే చెప్తున్నా నేను. ఇంత తిడుతున్నారు కదా ప్రతిపక్షాలు, ఎట్లా అందరూ తిడుతున్నారు. మీరు ఒక్క నిమిషం వినండి. ప్రతి ఒక్కటి చెత్త పన్ను వసూలు చేయకూడదు, ఇంటి పన్ను వసూలు చేయకూడదు. ఏం జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ రోడ్లు లేదని తిట్టాడు, తెలుగుదేశం పార్టీ ఇల్లు కట్టలేదని తిట్టారు, తెలుగుదేశం పార్టీ 6 లక్షల కోట్ల అవినీతి చేశాడు చంద్రబాబు నాయుడు అని అబద్ధ ప్రచారం చేశారు వీళ్ళు అధికారంలోకి రావడానికి ముందర. ఇవాళ రోజున నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని కిలోమీటర్ల రోడ్డు వేసావు రాష్ట్రంలో అడుగుతున్నావు? 6 లక్షల కోట్ల అవినీతి అన్నాడు కదా చంద్రబాబు నాయుడు గారి పేరు మీద. ఎక్కడ పోయింది ఆ విషయాన్ని? ఎక్కడ పోయింది? ఎక్కడ ప్రూవ్ చేశావు? పోలవరంలో అవినీతి జరిగిందన్నాడు, అమరావతిలో ఇంకోటి అన్నాడు. అబద్ధపు పునాదుల మీద వచ్చినటువంటి ఇది వాస్తవం కాదా అడుగుతున్నాం. ఒక మాట మాట్లాడితే వీళ్ళకి కోపం వస్తుంది, చంద్రబాబు నాయుడు గారు ఒక మాట మాట్లాడితే వీళ్ళకి కోపం వస్తుంది, బీజేపీ వాళ్ళు మాట్లాడితే కోపం వస్తుంది. ప్రజలు అడిగితే అడగలేదు. అంగన్వాడీలను రోడ్ల మీద పెట్టి అరెస్ట్ చేసి పోలీసులతో కొట్టించినట్టు రాజకీయ విమర్శలు కాదు. ఒక నిమిషం జోసెఫ్ గారు, ఒక నిమిషం. వేణుగోపాల్ గారు ఒక నిమిషం కూల్ అవ్వండి. ఒక్క నిమిషం. ఒక ప్రశ్న ఏంటంటే, ఈ రోజు అవినీతి జరిగిందనో లేదంటే ప్రజల మీద దోపిడీ చేస్తున్నారనో వీటన్నిటి కోసం కాదు, పవన్ కళ్యాణ్ గారు రేజ్ చేసినటువంటి ఒక పాయింట్ అధికారులు వ్యవహరిస్తున్నటువంటి శైలి. దీన్ని ప్రభుత్వం సమర్థిస్తుందా? ఒక ఫైనాన్స్ వ్యాపారం చేసేటువంటి సంస్థ వ్యవహరించినట్టుగా మీరు చెత్త పన్ను కట్టకపోతే సామాన్లు జప్తు చేస్తామని అధికారికంగా వాహనాల మీద రాసి తిరగడాన్ని ఈ ప్రభుత్వం సమర్థిస్తుందా? దీనికి స్ట్రైట్ గా ఆన్సర్ చెప్పగలరా వేణుగోపాల్ గారు? మిగతా రాజకీయపరమైనటువంటి ఆరోపణలు ఖచ్చితంగా మీరు అన్నట్టుగా అన్ని పార్టీలు మిమ్మల్ని వ్యతిరేకించేటువంటి ధోరణిలో వ్యవహరిస్తేనే రేపు పొద్దున ప్రజలు వాళ్ళని ఆదరిస్తారనేటువంటి ఆలోచన వాళ్ళకు ఉండొచ్చు. కానీ ప్రభుత్వం సంజయ్షి చెప్పాల్సినటువంటి బాధ్యత అయితే ఉంది కదా. ఈ ప్రశ్నకి స్ట్రైట్ గా సమాధానం చెప్తారా? మీరు పాయింట్ అడిగినారు, నాకు టైం 2 మినిట్స్ చెప్తాను. కేశవులు గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి వేరే పార్టీని ప్రశ్న అడిగేదానికి ఆయనకి ఏం అధికారం ఉంది సార్? మోడీ గారు డైరెక్షన్ ఇస్తే ఈయన పనిచేసే వ్యక్తి, బీజేపీ అడిగితే మేము సమాధానం చెప్తాం. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ అడిగితే ఎందుకు సమాధానం చెప్తాం?
మోడీ గారు ఏం డైరెక్షన్ ఇస్తే ఆ పనికి నేను చేస్తానన్నాడు. మళ్ళీ మీరు రాజకీయ విమర్శ చేస్తున్నారు. మళ్ళీ మీరు రాజకీయ విమర్శ చేస్తున్నారు. వగలేనప్పుడు మోడీ మీరు మళ్ళీ రాజకీయ విమర్శ చేస్తున్నారు. వగలేదు. సామాన్లు జప్తు చేస్తామనేటువంటి అధికారం అధికారులకు ఉందా? ప్రభుత్వం ఆ రైట్ ఇచ్చిందా? సామాన్లు జప్తు చేస్తామనేటువంటి అధికారం అధికారులకు ఉందా? ప్రభుత్వం ఆ రైట్ ఇచ్చిందా? దీనికి సమాధానం చెప్పండి. దీనికి సమాధానం చెప్పండి వేణుగోపాల్ గారు. వేణుగోపాల్ గారు దీనికి సమాధానం చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అడగకూడదు? పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర పౌరుడు కాదా? ఆయనకు ఓటు హక్కు లేదా? ఆయన ఓటు హక్కు లేదా? ఆయన మాట్లాడకూడదా? మోడీ గారు నాకు రూట్ మ్యాప్ ఇస్తే నేను పోతానన్నాడు. మరి ఆయనకు రూట్ మ్యాప్ ఇచ్చినప్పుడు అడగమని చెప్పండి. రూట్ మ్యాప్ ఇచ్చాడా? జనసేన నాయకుడు ప్రశ్న అడిగితే సమాధానం చెప్పాలి. వినండి సార్, ఈ రోజు వేణుగోపాల్ గారు పెట్టంత వికృతి కాదు ఇది. ఒక ప్రభుత్వాన్ని నడపాలంటే ఈ రోజు ఆర్థికంగా ప్రభుత్వాన్ని నడపాలంటే ఆర్థికంతో సమకూర్చుకొని ముందుకు నడపాలి ప్రభుత్వాన్ని. ఊరికే రాదు. సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, అప్పులకి వడ్డీలు కట్టుకుంటా ఉండాలి, ఆ అప్పులు తీర్చుకుంటా ఉండాలి. అదే విధంగా ఈ రోజు ఏదైనా అవాంతరీయ సంఘటన కరోనా లాంటి జగన్మోహన్ రెడ్డి గారు నడిపేలేదు. పన్నులు పెంచాలో అటు పెంచుకొని ముందుకు పోవాలి. అదే విధంగా యూజర్ ఛార్జెస్ కూడా కంపల్సరీ మన ఆరోగ్యాల కోసమే, మన మంచి కోసమే ప్రభుత్వం పెట్టింది. అది ఈ రోజు పెట్టింది కాదు. తెలుగుదేశం ప్రభుత్వంలోనూ ఉండింది, అంతకుముందు బీజేపీ ప్రభుత్వం నుంచి అది వస్తా ఉంది. వేణుగోపాల్ గారు మీరు స్ట్రైట్ గా క్వశ్చన్ అడగమన్నారు. అడిగిన తర్వాత దానికి సమాధానం చెప్పట్లేదు. స్ట్రైట్ గా అడిగిన క్వశ్చన్ కి మీరు సమాధానం చెప్పట్లేదు వేణుగోపాల్ గారు. మీరు స్ట్రైట్ గా అడిగిన క్వశ్చన్ కి సమాధానం చెప్పట్లేదు. ఒకటి డబ్బు లేకుండా ఏమైనా చేయగలుగుతామా సార్? డబ్బు లేకుండా ఏమైనా చేయగలుగుతామా? రైట్ రైట్ డబ్బు సంపాదించడానికి పన్నులు వేయడం ఒకటే మార్గమా? ప్రభుత్వానికి ఉన్నటువంటి మార్గం పన్నులు వేయడం ఒకటేనా? డబ్బు సంపాదించడానికి ప్రభుత్వానికి ఉన్న మార్గం పన్నులు వేయడం ఒకటేనా? ఏ దేంట్లో పెంచారు చెప్పండి? దేంట్లో పెంచారు? ఈ రోజు క్యాపిటల్ పైన ట్యాక్స్ వేశారు. దాంట్లో 0.15% పెరిగింది. ముందుండే పన్నులకి ఇప్పటికి 0.15% పెరిగింది. యూజర్ ఛార్జెస్ అనేది ఈ రోజు కాదు, గత ప్రభుత్వం నుంచి వస్తా ఉంది. ఈరోజు కొత్తగా జగన్మోహన్ రెడ్డి కాదు ఇది. కాకపోతే ఎక్కడన్నా అధికారులు చేసిన తప్పిదాన్ని సరిదిద్దుకొని ప్రభుత్వం ముందుకు పోతుంది. దాన్ని కరెక్షన్ చేసుకుంటారు. దానికి ఇంత ఎత్తున ఈ పాయింట్ మీరు చెప్పేసి ఎంతసేపు ఆర్గ్యుమెంట్ ఉండేది కదా. అధికారులు చేసిన తప్పిదాన్ని కరెక్షన్ చేసుకుంటారనే పాయింట్ ముందు చెప్పుకుంటే ఈ చర్చ ఉండేది కదా. రైట్ రైట్ వెంకటేశ్వర గారు కంక్లూడ్ చేద్దాం. వెంకటేశ్వర గారు మీరు ఏమంటారు? ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వానికి ఆదాయ మార్గాలు లేవు కాబట్టి రావాల్సినటువంటివి లేదా పన్నులు వేసినటువంటివి కఠినంగా అయినా కానీ అమలు చేయాలి అనేటువంటి ఆదేశాలు అధికారులకు ఇచ్చింది. అధికారులు దానికోసం రకరకాల పద్ధతులను ఆచరిస్తున్నారు. కాబట్టి ఇది ఫైనాన్స్ వ్యవహారం కాదు, సంక్షేమాన్ని ఈ పద్ధతిలో అమలు చేయడం కోసం కావాల్సిన సోర్సెస్ ని క్రోడీకరించుకునే ప్రయత్నం అంటే ఒప్పుకుంటారా మీరు? ఒప్పుకోమండి. ఏం చేస్తుందంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకుంటానికి చాలా వనరులు ఉన్నాయి. ఏం చేస్తుందంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ మద్యమాన్ని అంతా కూడా ప్రభుత్వ పెద్దలకు ఇచ్చినటువంటి డిస్టిలరీ కాకుండా బయట డిస్టిలరీకి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి పన్ను వసూలు చేసుకుంటే ఈ చెత్త పన్ను మీద 20 ఇంతల పన్నులు వసూలు అవుతాయి. అదే విధంగా ఈ రాష్ట్రంలో దొంగతనంగా చేసేటువంటి బీచ్ శాండ్ మైనింగ్ దొంగతనంగా చేసే దాన్ని రెగ్యులరైజ్ చేసి దాని మీద చేస్తే ఎన్నో వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ఈ సందర్భంగా వేణుగోపాల్ రెడ్డి గారికి నేను మనవి చేసేది ఏంటంటే దయచేసి మీరు ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారికి హక్కు లేదని మాత్రం ప్రశ్నించబాకండి. ఈ రాష్ట్రంలో ఒక పౌరుడిగా, ఒక ప్రతిపక్ష నేతగా 151 సీట్లు వచ్చినాయి అన్నారు. ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు, ఎన్ని వేల కోట్లు మీరు తీసుకొచ్చారు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ తో మేము వెళ్ళేవాళ్ళం, ఒక సంస్కరణ కోసం మేము వెళ్ళేవాళ్ళం. మీరేదో చెప్తున్నారే అందరూ కలిసి కట్టుగాని రాజశేఖర రెడ్డి గారు ఒక అధికార పార్టీని ఢీకొనాలని చెప్పడం తప్ప
వాళ్ళ అదే విధంగా మీరేదో తెలుగుదేశానికి అనుకూలమైన మాట మాట్లాడతారు. 2019 సంవత్సరం మార్చి 14వ తారీఖు ఆవిర్భావ సభలో మంగళగిరి వేదికగా మా జనసేనాని తెలుగుదేశం పార్టీని విమర్శించినటువంటి తెలుగుదేశం యొక్క దుశ్చర్యలను బయట పెట్టినప్పుడే తెలుగుదేశం మా మాట నమ్మారు కానీ మీ మాట నమ్మలేదు. కాకపోతే మేము అధికారంలోకి రాలేమనే ఉద్దేశంతో ఓటు మీ సైడ్కి మళ్ళీ మీ యొక్క అబద్ధపు వాగ్దానాలతో మమ్మల్ని తెలుగుదేశాన్ని ఒక రకంగా మాత్రమే ట్రీట్ చేయొద్దని మీకు మనవి చేస్తూ పొత్తుల విషయంకి వచ్చినప్పుడు మీరు అందరికన్నా ఆది గురువులు మీరు. రాజశేఖర రెడ్డి గారు 2004లోను 2009లోను కమ్యూనిస్టులతోనూ టీఆర్ఎస్తోనూ మీరు చేయనటువంటి విద్య ఏమైనా ఉందా? ఓట్ల కోసం మీరు చేయనటువంటి తప్పుడు పని ఏమైనా ఉందా? దయచేసి ఆ విధంగా అది వాళ్ళ అంశం. చెత్త పన్నుని ఏదన్నా మీ యొక్క ఉద్యోగస్తులు కింద ఉన్నటువంటి సబార్డినేట్స్ ఏమైనా తప్పు చేస్తే ప్రభుత్వ పరంగా మేము సరిదిద్దుతామని ఒక సమాధానం చెప్పినట్టయితే మీ యొక్క హోదాతనంగా ఉండేది మీ యొక్క సంభాషణ. మీ యొక్క ఈ లైవ్ డిబేట్ ద్వారా మీరు ఎవరిని విమర్శించినా దానికి ప్రతీకారం మీరే అనుభవిస్తారు తప్పితే హోదాతనం ఎప్పుడైతే కోల్పోయామో మన యొక్క వ్యక్తిత్వాన్ని కోల్పోయినటువంటి పరిస్థితిని ప్రభుత్వంలో జరిగేటువంటి అవకతవకల్ని పవన్ కళ్యాణ్ గారికి అక్కేంటి పార్టీగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక పౌరుడిగా పవన్ కళ్యాణ్ గారు తీసుకురావాలనుకుంటున్నారా? ఎవరో ప్రశ్నించకూడనటువంటి రాక్షస పాలన ఈ రాష్ట్రంలో తీసుకురావాలనేటువంటి మీ యొక్క ప్రభుత్వానికి ఉన్నటువంటి మార్గాలు వసూలు చేయడం కోసం కొన్ని టఫ్ సిచ్యుయేషన్స్ లో డెసిషన్స్ తీసుకుంటున్నారు అనే దాన్ని అంగీకరించవచ్చా? ఇక్కడ ఒకటండి గారు, ప్రభుత్వం వైపు నుంచి నిజంగా ఏమీ కూడా ఈ విధమైనటువంటి టార్గెట్స్ లేకపోతే ఉద్యోగులు అలా చేయరు. కాబట్టి ఉద్యోగులు తప్పు చేశారు అని అంటే ఇందాక వేణుగోపాల్ గారు చెప్పారు కదా, ఎక్కడైనా ఉద్యోగులు కానీ అత్యుత్సాహం ప్రదర్శిస్తే వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు, ఇలాంటి ఘటనలు పునరావృతం కావు అని కానీ ప్రభుత్వం వైపు నుంచి చెప్తే ఇంకా అసలు అభ్యంతరమే లేదు. ఎందుకోసం అంటే ప్రభుత్వం ఇబ్బంది కలిగింది ప్రభుత్వం ఆ విధంగా చర్యలు పాల్పడకూడదు. కాబట్టి ప్రజలందరూ కూడా చెత్త పనులను అదేవిధంగా ఈ రోజున వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి మీరు ప్రభుత్వం కూడా పునరాలోచించండి. ఈ విధమైనటువంటి చెత్త పనులు మా ప్రభుత్వం చెయ్యబోదు, దీన్ని వెనక్కి తీసుకుంటాం అనేటువంటి విషయాన్ని చెప్పండి. రైట్, థ్యాంక్ యూ కృష్ణాంజలి గారు. ది యాక్ట్స్ ఆఫ్ ది సర్వెంట్ ది మాస్టర్ ఇస్ లయబుల్, ఫర్ ది యాక్ట్స్ ఆఫ్ సర్వెంట్ ది మాస్టర్ ఇస్ లయబుల్. ప్రభుత్వోద్యోగులు చేసేటువంటి కార్యక్రమాలు వారికి చేసేటువంటి అకృత్యాలకి ప్రభుత్వాధినేతగా వారు సమాధానం చెప్పాల్సిందే. రైట్, అది ప్రశ్నించడం కూడా కన్ఫర్మ్ అంటారు. అడిగే హక్కు లేదు. మీరు మళ్ళీ అదే మాట అనమాకండి వేణుగోపాల్ గారు. అడిగే హక్కు లేదు అనేటువంటి మాట అనడానికి అసలు రైట్. థ్యాంక్ యూ వెంకటేశ్వర గారు, జోస్నా గారు, అలానే వేణుగోపాల్ గారికి ధన్యవాదాలు. ఇది చెత్త పన్ను వసూళ్ల విషయంలో కొన్ని టార్గెట్స్ వలన అధికారులు కొంతవరకు దుడుకు వైఖరిని అవలంబిస్తున్నారు, కొన్ని చోట్ల తొందరపాటు చర్యలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. వీటిని విపక్షాలు నిలదీస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం వీటిని సరిచేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది వాటి బిగ్ డిస్కషన్. కీప్ వాచింగ్.